నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారి పాలన చూసి షాక్ అవుతున్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులు. అసలు ఏమి నడుస్తా ఉంది? పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, అదేవిధంగా గ్రామీణ దానికి సంబంధించి కావచ్చు, నీటిపారుదలకు సంబంధించి, గ్రామీణ వాటర్ సప్లైకి సంబంధించి కావచ్చు, ఇలా ఒక 5 శాఖల్ని ఆయన మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి కావచ్చు, ఇంతకాలం ఆయన్ని విమర్శించినటువంటి వ్యక్తుల నుంచి కావచ్చు, ఆయనంటే పడినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయనంటే డిబేట్లో కూర్చొని అడ్డగోలుగా మాట్లాడేటువంటి వ్యక్తులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే, ఆయన గురించి కామెంట్లు చేయాలంటే 1కి 4 సార్లు ఆలోచించేటటువంటి పరిస్థితులు అయితే పవన్ కళ్యాణ్ గారు తెచ్చారు. ఎందుకో కూడా చెప్తాను. ఏమైందంటే, పవన్ కళ్యాణ్ గారు మన చిత్తూరు వెళ్ళారు. చిత్తూరు వెళ్ళిన తర్వాత అక్కడ DDO అని చెప్పేసి కొన్ని కార్యాలయాలు ప్రతి పంచాయతీలో పెట్టబోతున్నాం అని చెప్పేసి చెప్పారు. ఒక్క దెబ్బకి అందరూ షాక్. ఇదేంటి, ఇప్పటి వరకు VROనో, MRO మండల రెవెన్యూ ఆఫీస్లో, లేకపోతే VROనో విలేజ్ రెవెన్యూ ఆఫీస్లో ఇవి ఉంటాయి కదా, అలాంటిది DDO ఆఫీసులు ఏంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఏమంటే, పూర్తి అజమాయిషి కొంతమంది వ్యక్తుల మీదే కాకుండా, ప్రభుత్వంలో మొనోపొలి లేకుండా, ఎక్కడ తప్పు జరిగినా కానీ దానికి సంబంధించి, లేదంటే ప్రజలకి సేవలు చేయడంలో ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా అలసత్వాలు ఉన్నా, లేదంటే ప్రజలకు తక్షణ సాయం కావాలన్నా, ప్రజల తక్షణ సేవలు అందించాలన్నా వెంటనే కోసం అని చెప్పేసి మరో డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. అంటే ఆశ్చర్యపోతా ఉన్నారు. మీరు చూసినట్లయితే కనుక మొన్న ఎర్రచందనం, ఎంత భారీ స్థాయిలో ఎర్రచందనం ఉందో ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఒక గోడౌన్ మొత్తాన్ని ఇన్ని ఎర్రచందనం దొంగలు మన దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పిన పాపను పోలేదు. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు చేసి, అదేవిధంగా ఎర్రచందనం కొట్టడం కావచ్చు, చెట్లు నరకడం కావచ్చు, అలానే అరుదైనటువంటి వృక్షాలని నరకడం కావచ్చు, అలానే అడవిలో ఉండేటటువంటి జంతువుల్ని చంపడం కావచ్చు, ఏది చేసినా కానీ చాలా క్రూయల్ పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగులకి. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆశ్చర్యపోతా ఉన్నారు. మా లైఫ్లో ఇలాంటి వ్యక్తులు మేము చూడలేదు. అలాగే ప్రమోషన్స్ విషయం, ఎక్కడైనా ప్రమోషన్స్ జరగాలంటే తడపాల్సి వచ్చేదట. కానీ ఇప్పుడు తడపాల్సిన అవసరమే లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంట. ఎవరైనా వాళ్ళ సొంతూళ్ళకి ప్రమోషన్స్ కావాలంటేనో, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ వేరు వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకి పిల్లల నుండి చదువుకోవడానికి కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే ఉంటే కనుక కుటుంబం మొత్తం కలిసే విధంగా, ఒక చోట ఉండి ఆ ప్రాంతంలో పనిచేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. లంచాలు మాటను తడపాల్సినటువంటి అవసరం కూడా లేకుండా చేసేసినాడు. దీంతో ఇప్పుడు అంతా కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. ఇక మనందరికి తెలిసిందే గ్రామీణ ఉపాధి హామీ పనులకు సంబంధించి ఇంతకు ముందు వారికి రకరకాల అవినీతులు జరుగుతూ ఉండేవి. కానీ ఈ అవినీతిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తా, ఇంతకు ముందు అయితే కనుక పనిచేసి వచ్చేవాళ్ళు సంతకాలు పెడితే సరిపోయేదన్నమాట. ఇప్పటి నుంచి ఫేస్ రికగ్నైజేషన్, ఈ ఫేస్ రికగ్నైజేషన్ అంటే మొబైల్ ద్వారాను లేదంటే బయోమెట్రిక్ ద్వారాను జరుగుతుంది అనమాట. అది అయితేనే మాత్రమే ఆ వర్కర్ వచ్చి పని చేస్తాడని చెప్పేసి వస్తుంది. అదేవిధంగా డబ్బుల విషయంలో కూడా ఎలాంటి అలసత్వం లేకుండా వాళ్ళ డబ్బులు ఎప్పుడు చెల్లించాలో వెంటనే వేయడం అనమాట. అలాగే పంచాయతీలకు సంబంధించి, పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి కూడా లెక్కల్ని పెంచడం కావచ్చు. అదేవిధంగా మ్యాజిక్ డ్రైన్లను ఏర్పాటు చేసి, నేను చెప్తున్నాను 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి మార్పులు ఇవన్నీ కూడా. మ్యాజిక్ డ్రైన్లు ఏర్పాటు చేశాడు. మ్యాజిక్ డ్రైన్లు ఏంటంటే, మన ఇంటి దగ్గర ఉండేటటువంటి డ్రైన్లు ఉంటాయి కదా, సో సిమెంట్ వేస్తారు, డ్రైనేజ్ ఒక 3 అడుగులు 2 అడుగులు లోతు తీసి అటుపక్క ఇటుపక్క వాల్ లాంటిది నిర్మించి దాన్ని క్లీన్. ఆ డ్రైన్లో వాటర్ ఫ్లో అయిన తర్వాత రోడ్డు మీద ఉన్నటువంటి మట్టి అంతా కూడా ఆ డ్రైన్లోకి వెళ్ళి ఏమవుతుందంటే, ఆ డ్రైన్ పూడికిపోతూ ఉంటుంది అనమాట. ప్రతి 20 రోజులకు 30 రోజులకు ఒకసారి దాన్ని క్లీన్ చేయడానికి మళ్ళీ మనుషులు కావాలి. వాటర్ ఫ్లో సరిగ్గా ఉండదు. వాటర్ స్టాగ్నేషన్ ద్వారా కొన్ని సందర్భాల్లో అక్కడ దోమలు పుట్టడం కారణంగా అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినారంటే, సరికొత్త వినూత్నమైనటువంటి ఒక చర్యకి తెరలేపినారు. అది మ్యాజిక్ డ్రైన్స్. ఈ మ్యాజిక్ డ్రైన్స్ అంటే ఏం లేదు, దీని పేరు అలా ఉన్నప్పటికీ కూడా ఇంకుడు గుంత అంటే మన ఇంట్లో ఒక 4-5 అడుగులు లోతు తీసుకొని దాంట్లో పొరలుగా రాళ్ళు వేసుకొని ఆ తర్వాత నీళ్లను దాంట్లో విడిచిపెడితే అది భూమి పొరల్లోకి వెళ్తూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఇంకుడు గుంత ఏంటంటే, రోడ్డు బారున డ్రైనేజీ ప్లేస్లో దీన్ని వేస్తారనమాట. ఇటు 2 అడుగులో, లేకపోతే విడ్త్ 2 అడుగులు ఉంటుంది, డెప్త్ వచ్చేసి ఒక 3 అడుగులే అంత ఉంటుంది. సో పొరల వారీగా రాళ్ళు పేర్చడం అయితే జరిగింది. దాంట్లో కూడా రాళ్ళు వేయడం అయితే జరిగింది. కంకర రాళ్ళు అన్నింటిని, మొదట పెద్ద రాళ్ళు, ఆ తర్వాత కొంచెం చిన్న రాళ్ళు, ఆ తర్వాత ఇంకా కొంచెం. సో ఇలా వేసుకుంటూ రావడం కారణంగా ఎవరింట్లోనైతే వాటర్ వస్తుందో, ఎవరింట్లోనైతే ఉపయోగించినటువంటి, అంటే మన బట్టలకు కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు తోగినటువంటి వాటర్ కావచ్చు, ఇది క్లీన్ చేసిన తర్వాత వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో అది భూమి పొరల్లో గుండగా ఫిల్టర్ అయ్యి వెళ్తుంది. రోడ్ల మీద ఎక్కడ కూడా నీరు నిలబడడం లేదు.
దోమల సమస్య లేదు. ఒకవేళ ఆ రాళ్ల మీద ఇసుక మట్టి పడ్డా కానీ పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఒకవేళ దాని మీద చెత్తపడి చెట్లు మొలిస్తే కనుక అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. రెండవది, ఎవరింటి ముందు వాళ్ళు ప్రతిరోజు వాకిలి మన ఇళ్లలో ఊడ్చుకుంటారు కదా, సో అలా ఊడ్చుకోవడం కారణంగా కూడా ఎవరింటి ముందు ఉన్నటువంటి చెత్త, ఎవరి డ్రైన్లో ఉన్నటువంటి చెత్తని వాళ్లే తీసుకోవడం అయితే జరుగుతుంది. అర్థమవుతుందా? ఎవరింటి ముందు నీళ్లు ఆ ఇంటి ముందుకు వెళ్ళిపోతాయి, కింద గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ మ్యాజిక్ డ్రైన్లో ఒక 3 అడుగులు తీస్తారన్నారు కదా, అక్కడ ఒక 5 అడుగులు లోతు తీసి ఇంకా పెద్ద పిట్లు వేస్తారనమాట. ఇలా వాటర్ అనేది భూముల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి మరో సంచలన నిర్ణయం ఏంటంటే, ఈ మ్యాజిక్ డ్రైన్స్ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? నార్మల్గా సిమెంట్తో నిర్మించేటటువంటి డ్రైనేజ్ అయ్యేటటువంటి ఖర్చుతో పోలిస్తే 50%కి అయిపోద్ది. 1 కిలోమీటర్కి ఒక 2 లక్షల రూపాయలు ఒక నార్మల్ డ్రైన్కి అవుతుంది అనుకుంటే కనుక, ఇది ₹1,00,000 లేదంటే 70,000కే కిలోమీటర్ వరకు అయిపోతుంది. సో కేవలం గుంత తీయడం, ఆ గుంతలో కంకర్రాళ్ళు లేదంటే బండరాళ్ళు, దానిపై కంకర్రాళ్ళు, ఇంకా చిన్న చిప్స్, వాటన్నిటి కూడా నింపి ఉంచడం అన్నమాట. అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సమూల మార్పులు తెచ్చినాడు. ఇవే కాదు, ఇంకొక విషయం చెప్పాలి ఈ సందర్భంగా మీకు. కుంకి ఏనుగులు కర్ణాటకలో, అక్కడ మాత్రం ఈ కుంకి ఏనుగుల గురించి మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగుల్ని చాలా ఎక్కువగా పెంచుతూ ఉంటారు. కుంకి ఏనుగుల్ని మన రాష్ట్రానికి తీసుకుంది. దీని ద్వారా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా పంట నష్టం విపరీతంగా జరుగుతుంది ఏనుగులు రావడం కారణంగా. దీంతో అక్కడ ఉన్నటువంటి రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఎలక్ట్రిక్ వైర్లు అవి తగిలి రైతులు పెట్టుకోవడం కారణంగా ఆ ఏనుగులు కూడా చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి చర్మగీతం పాడుతూ పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. అదేవిధంగా మన దగ్గర ఇక్కడ కుంకి ఏనుగులు లాంటివి తయారు చేసుకుంటూ ఉంటున్నారు. అంటే మీరు చూడండి, రాష్ట్రంలో అనేక మార్పులు, అనేక సంస్కరణలు. ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎక్స్ట్రా డొనేషన్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్కూల్కి వెళ్ళారు. ఆ స్కూల్లో ఈ స్కూల్లో ఉన్నటువంటి ఒక గది నిండా పుస్తకాలు ఏర్పాటు చేసే విధంగా, అదేవిధంగా ఒక 25 కంప్యూటర్లు ఏర్పాటు చేసే విధంగా నా స్వయం డబ్బుని మీకు ఇస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు తిడతారు పవన్ కళ్యాణ్? ఎవడు విమర్శిస్తాడు పవన్ కళ్యాణ్? దేనికోసం విమర్శించాలి? ఇంకా ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా? కాబట్టి ఇప్పుడు మిగిలిన వ్యక్తులు నేనేమి కామెంట్ చేయడం కాదు. ఇప్పుడు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి మంచి పనులు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతం ఈ వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఎలాంటి మార్పులు తీసుకొచ్చినాడు, ఒక ఉపాధి హామీ పనుల దగ్గర నుంచి మొదలు పెడితే కుంకి ఏనుగుల దాకా, రెడ్ శాండిల్ దాకా, మ్యాజిక్ డ్రైన్స్ దాకా, ఆర్ఓ ప్లాంట్లో, యూవీ ప్లాంట్లో ఇలాంటివి పెట్టించడం దాకా, అంటే ప్రతి స్కూల్లో కూడా మంచి వాటర్ సౌలభ్యం ఏర్పాటు చేసేదాకా చెప్తూ ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా పులివెందులు అనుకుంటా, పులివెందుల్లో ఒక సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేసినాడు సొంత నిధులతో. దాదాపు 5,000-10,000 మంది పిల్లలకి ఒకే చోట నుంచి ఆహారం అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. పైగా అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కావచ్చు, అదంతా కూడా మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని అత్యద్భుతంగా తయారు చేసినారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. సో మంచి రాజకీయ నాయకుల్ని ఎన్నుకుంటే ఇలాగే జరుగుతుంది. మంచి నాయకుల్ని తీసుకొచ్చుకుంటే కనుక ఇలాంటి మంచిగా జరుగుతుంది. కాబట్టి ఇదనమాట పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన్ని విమర్శించేటటువంటి వ్యక్తులు కావచ్చు, తోటి రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే విశ్లేషకులు కావచ్చు, అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫలాన్ని చూసి ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. సో ఇంకా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఏమైనా చెప్పనేమైనా ఉంటే కనుక మీరు కామెంట్ ద్వారా తెలియజేసి చెప్పండి.